లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. జగన్ ఇంట్లో 3 రాజధానుల కుట్ర బయటపెట్టిన ఎమ్మెల్యే మరియు మంత్రి వివరాల్లోకి వెళ్ళినట్లయితే జస్ట్ నిన్నగా మొన్ననే కదా 28వ తేదీ ఏదైతే అమరావతి రాజధాని అని చెప్పేసి బిల్ పాస్ చేశారు. ఈ సందర్భంగా కొన్ని చేదు నిజాలు బయటకు వచ్చినాయి. అది ఎంత దారుణమైన కుట్రలు జరిగినాయి అని చెప్పేసి బయట పెట్టిన ఎమ్మెల్యే. ఇంతకీ ఎవరో ఎమ్మెల్యే అంటే వసంత కృష్ణప్రసాద్, మైలవరం ఎమ్మెల్యే, అలాగే మంత్రి అచ్చెన్నాయుడు గారు. సో వీరిద్దరూ మొన్న అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు వింటే మామూలుగా కాదు, వామ్మో ఇన్ని కుట్రలు చేశారా అనేది చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు వలసలు అంటే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి వచ్చిన వల్ల ఉపయోగాలు కూడా ఉంటాయి. అక్కడ ఏం జరిగినాయి అనేది కూడా బయట పెడతానికి. సో ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ మొన్న మాట్లాడినవి ఏమేమి మాట్లాడారో ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకుందాం. ఒకవేళ నిజంగా వసంత కృష్ణప్రసాద్ అబద్ధాలే చెప్పే లెక్క అయితే, ఒకటి వైసీపీ వాళ్ళు ఖండించాలి, 2 ఆయన మాట్లాడింది అసెంబ్లీ సాక్షిగా, అంటే రికార్డ్స్లో ఉంటాయి అవి. సో అటువంటప్పుడు అబద్ధాలు ఏవో చెప్పేసి బొకాయించడానికి ఆస్కారం ఉండదు, చరిత్రలో మిగిలిపోతాయి ఇవి అలాగే రికార్డ్స్లో ఉండి. సో ఇంతకీ వసంత కృష్ణప్రసాద్ ఏం మాట్లాడారు అనేది ముందుగా విశ్లేషణ చేసుకుందాం. సో ఇక్కడ చూస్తే ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు 2019 నుంచి 24 వరకు ఈ ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఆ కౌరవ సభలో దురదృష్టవశాత్తు నేను కూడా ఒక సభ్యుడే. ఆ రోజు ఆకస్మికంగా జగన్మోహన్ రెడ్డి గారు లేచి 3 రాజధానుల ప్రతిపాదన పెట్టారు. పెట్టగానే నేను ఆ వెనక కూర్చొని ఉన్నాను అధ్యక్ష. వెంటనే చుట్టుపక్కల ఉన్న సభ్యులను చెప్పాను, భస్మాసురుడు తన నెత్తిన తను చేయి పెట్టుకుంటా ఉన్నాడు, ఇది ఖచ్చితంగా. చూడండి, ఫస్ట్ ఆయన చెప్పింది ఏంటి అంటే అప్పట్లో ఆ కౌరవ సభలో నేను కూడా ఉన్నాను అంటే, ఈయన కూడా అప్పుడు వైసీపీ ఎమ్మెల్యేనే. సో ఈ 3 రాజ్యాల ప్రతిపాదన తీసుకురాగానే భస్మాసురుడు తన చెయ్యి తానే నెత్తి మీద పెట్టుకొని భస్మ అయిపోతారు. అది భస్మాసురుడి స్పెషల్. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తున్నారని చెప్పి చెప్పారు. చూద్దాం ఇంకా. పత్రానికి దారి తీస్తా ఉందని చెప్పి సరే, తర్వాత కాసేపటికి సాయంత్రం తెల్లారో కృష్ణా గుంటూరు జిల్లా శాసనసభ్యులు అలాగే ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళందరినీ ముఖ్యమంత్రి గారింట్లో, ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారింట్లో సమావేశం ఏర్పాటు చేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలాగే బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో మీటింగ్ ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి గారింట్లో. ఈ 2 జిల్లాల వాళ్ళకి ఎక్కువ సమస్య ఉంటుంది కాబట్టి ప్రజలకు మీరు జవాబులు చెప్పాలి కాబట్టి ఈ సమావేశం ఏర్పాటు చేశాం. మీరు ప్రజలకు నచ్చజెప్పాలి, కొద్దిగా మీకు రాజకీయ ఇబ్బంది ఉన్నప్పుడు కూడా మీరు ప్రభుత్వ నిర్ణయాన్ని మీరు మద్దతు ఇవ్వాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రోజు వరకు 151 సీట్లు వచ్చినాయి అని విరవీగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఇంట్లో ఆయన ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యతిరేకించిన తొలి శాసనసభ్యులు నేను గంటన్నర. ఇది చాలా స్ట్రాంగ్ పాయింట్. కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలు వాళ్ళందరితో అక్కడ సమావేశం నిర్వహించారు సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ మీకే ప్రధానంగా ఈ సమస్య ఎదుర్కొంటారు కాబట్టి ప్రజలను నచ్చజెప్పాలి, సముదాయించాలి. సో ఏదో ఒక రకంగా దీనికి మాత్రం మద్దతు తెలపాలి. ఇది అక్కడ ఫస్ట్ కండిషన్. సో ఈ నేపథ్యంలోనే మీరు ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి పెట్టారు. సో ముందుగా మీ ఒపీనియన్ ఏంటి మాట్లాడమని చెప్పేసి అడిగారట. గంటన్నర సేపు మొదట గొంతు విప్పింది వసంత కృష్ణప్రసాద్ అనట. సో ఆ గంటన్నరలో ఈయన ఏం మాట్లాడారో విందాం. నేను మొట్టమొదటి ఎవరు మాట్లాడతారంటే నేను మాట్లాడతానని చెప్పి లేచి నిలబడ్డాను. ఆ రోజు అదే సభలో యార్లగడ్డ వెంకట్రావు గారు ఉన్నారు. ఈ రోజు సభలో ఉన్న మంత్రి పార్థసారథి గారు కూడా ఉండడం జరిగింది. రైట్. తొలిగా నేనే మాట్లాడతానని చెప్పి అవకాశం తీసుకుని మాట్లాడాను. అమరావతిని చంపడం సరైన నిర్ణయం కాదు. ఈ నిర్ణయం వైఎస్ఆర్ పార్టీకి భవిష్యత్తులో తీవ్రమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది. ఇది ప్రజా వ్యతిరేకమైన చర్య అని చెప్పి నేను గట్టిగా మాట్లాడి. ఇది ఈ వీడియో కొంచెం లెందీగా ఉంటుంది, దయచేసి అర్థం చేసుకోండి. ఇది మన రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం, మన రాజధానికి సంబంధించిన వ్యవహారం, ప్రధానంగా మన రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేటటువంటి
అంశం కాబట్టి కొంచెం లెందీ అవుతుంది, దయచేసి అర్థం చేసుకోండి. కొంచెం ఓపిక్గా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటి, ఇది అమరావతి రాజధాని, అమరావతి రాజధానికి సంబంధించి ఇది చేస్తే అది ప్రజా వ్యతిరేక నిర్ణయం కాబోతుంది అని చెప్పేసి మొట్టమొదటగా కంఠం విప్పిన వ్యక్తి వసంత కృష్ణప్రసాద్ అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కంటన్నారా? అంతేకాకుండా పార్టీలో చేరినప్పుడు 2018లో జగన్మోహన్ రెడ్డి గారు నాకు కబురు చేస్తే వెళ్ళినప్పుడు ఆయన నేను అడిగాను, మీరు అమరావతి మీద మీ వైఖరి ఏంటి అని చెప్పి. ఆయన నాకు స్వయంగా చెప్పాడు, అమరావతి ఇక్కడే ఉంటుంది కాబట్టి నేను సభలో ప్రకటించాను, నేను ఇల్లు కట్టుకున్నాను అని చెప్పి చెప్పమని చెప్పాడు. మరి మీరే పత్రికల్లో ప్రకటించవచ్చు కదా, ఈనాడు జ్యోతులు వస్తే మారిపోతుందని చెప్పి చెప్తున్నారు కదా అంటే, లేదు అందుకే నేను ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కూడా కట్టుకోలేదు కాబట్టి నేను ఎక్కడే పార్టీ ఉన్నాను, నేను ఆ సమావేశంలో చెప్పాను. స్వయంగా ఆయన చెప్పాడు కాబట్టి ఎన్నికల్లో ప్రజలందరికీ చెప్పాం రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి. కానీ ఈ రోజు మాట మారిస్తే ఇదంతా ఇబ్బందికరమైన అంశం అని చెప్పి నేను చెప్తే వెంటనే అంబటి రాంబాబు గారు లేచాడు. లెగిసి భారతదేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీల్లో అత్యంత శక్తివంతమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో గెలిచాడు. ఆయన ఇంట్లో కూర్చొని ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు, ధైర్యం ఎవరిచ్చాడు నీకు? ఇది అంబటి రాంబాబు గారి వ్యవహార శైలి ఇది. ఈయన ఒక పక్కన తన వర్షం, తన ఒపీనియన్ చెబుతూ ఉంటే ఇది ప్రజా వ్యతిరేక నిర్ణయం అవుతుంది, మనకి తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయి అని ఈయన చెబుతుంటే, లేదు దేశంలోనే ఉన్న ప్రాంతీయ పార్టీల్లో అత్యంత బలమైనది వైసీపీ, అత్యంత బలమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి, అక్కడే భజన మొదలైపోయింది. సో ఆయన ఇంట్లో కూర్చొని ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తావా అని చెప్పేసి మన అంబటి రాంబాబు మాట్లాడంట. మరి అప్పటికి అఫ్కోర్స్ ఆయన మంత్రి కాదు, బహుశా దాని గురించేనే ఆ పాకుల్లాట. ఈ నిర్ణయాన్ని నేను సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నానని చెప్పాడు. అది ఆయన టర్న్ రాకుండానే ఈయన దాన్ని ఖండిస్తూ ఆయన నేను సమర్థిస్తున్నానని చెప్పేసి అంబటి రాంబాబు గారు చెప్పారు. ఆయన టర్న్ వచ్చినప్పుడు ఆయన చెప్పుకోవచ్చు కదా. ఇది అభిప్రాయాలు అడిగారు, నా అభిప్రాయం నేను చెప్తున్నా. నా అభిప్రాయాన్ని ఖండించి చెప్పాల్సిన అవసరం మీకు లేదు. మీ అభిప్రాయం ఉంటే కనుక మీరు నేరుగా ఈ సభకు చెప్పుకొని చెప్తే ఖండించడానికి వీలు లేదని చెప్పారు. తర్వాత మల్లారి విష్ణు గారు లేచాడు. ఆయన గట్టిగా నా మీద పోట్లాడుతున్నప్పటికీ గట్టిగా మాట్లాడే ధైర్యం లేక కృష్ణప్రసాద్ గారి అభిప్రాయంతో నేను ఏకీపిస్తున్నానని చెప్పాడు. ఆ వెంటనే కొడాల నాని గారు లేచాడు. ఇక్కడ అసెంబ్లీ ఉంచుతాం, అక్కడ వైజాగ్ లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కడతాం అంటే అసలు ఇక్కడ అమరావతిలో అసెంబ్లీ కూడా వద్దు, మీరు అది కూడా తీసుకెళ్ళండి. కొంతమంది కొద్దిగా మాట్లాడితే ఒళ్ళంతా పూసుకుంటారు. ఆ రకంగా ఈ కృష్ణప్రసాద్ కూడా ఎవరు చెప్పమన్నా ఇది పరిస్థితి. కొడాల నాని అయితే ఏకంగా ఎగ్జిక్యూటివ్ క్యాబిలే కాదు, అసెంబ్లీని కూడా తరలించేసేయండి. ఇక్కడ కొంతమంది కొద్దిగా అంటే ఒళ్ళంతా పూసుకుంటున్నారని చెప్పేసి ఆయన్ని ఉద్దేశించి కూడా వసంత కృష్ణప్రసాద్ కూడా, అంటే సొంత పార్టీలో వాళ్ళు వర్షం అడుగుతారు, చెబితేనేమో రివర్స్ అయిపోయి కౌంటర్ అటాక్ చేస్తూ ఉంటారు. రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి అన్నాడు. మళ్ళీ చేసిన కోట్లాగా ఈ రకంగా గంటన్నర సేపు జరిగిన సమావేశంలో నేను ఒక్కడు ఒకటి, మిగతా వాళ్ళు అక్కడ ఒకటి. చివరికి నా వెనక యాదగిరి వెంకటరావు గారు కూర్చున్నాడు. నా చొక్కా పట్టుకొని లాగాడు, కృష్ణప్రసాద్ గారు నువ్వు గంటన్నర బట్టి ఇక్కడ ఒక్కడే మాట్లాడుతున్నావు, నీకు రాజకీయంగా ఇది తీవ్రమైన నష్టం కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వీళ్ళందరూ ఉండే ఏది ఖాయం చెప్తారంటే ఒకటే చెప్పా, ఉన్నా ఒకటే పోయినా ఒకటే, ఈ అమరావతిని మటుకు ఇక్కడి నుంచి తరలించడానికి నేను అంగీకరించే ప్రశ్నే లేదని చెప్పి కరాఖండిగా కుండబద్దలు గురించి చెప్పా. ఈ విషయం ఇప్పుడు దాకా ఎవరికైనా తెలుసా అండి? మొన్న అత్యవసర సమావేశం, అసెంబ్లీ సమావేశం పెట్టి బిల్లు పాస్ చేసేంత వరకు వసంత కృష్ణప్రసాద్కి ఈ రకమైన పరిస్థితి నెలకొంది. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఈ రకమైన చర్చ జరిగింది. అక్కడ మరి కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళే కదా మెయిన్, అమరావతి అనగానే ఆటోమేటిక్గా వాళ్ళకి తీవ్రమైన ఇబ్బందులు వస్తాయని చెప్పేసి మరి అటువంటి తరుణంలో వీళ్ళు చేసిన పనులు ఏంటండి? ఇవాళ ఆయన బయట పెట్టారు. ఆ విషయాన్ని బయట పెట్టేంత వరకు ఏ ఒక్కరికి తెలియదు. సో ఆ రకంగా ఆయన చుట్టూ చేరి ఏకంగా వీళ్ళు భజన ఏ రకంగా ఉందో చూడండి. ఆయనేమో నువ్వు ఎలా ఎదిరిస్తావు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని అని అంబటి రాంబాబు, ఈయనేమో ఏకంగా అసలు అసెంబ్లీ కూడా తీసిపడేయండి అని చెప్పేసి కొడాలి నాని. అదే రోజు సాయంత్రం ఇంటికెళ్ళగానే మా నాన్నగారు చెప్పారు, ఈ వెధవ ఎమ్మెల్యే పదవి ఎంతసేపు దయచేసి అమ్మటే రాజీనామా చేయని చెప్పారు. నేను చెప్పాను, ఇప్పుడు కనుక నేను రాజీనామా చేసి బయటకు చేస్తే వెంటనే మళ్ళీ ఉప ఎన్నిక వస్తుంది. ఈ రోజు నాకున్న స్థితికి ఈ ఎన్నికలకు నిర్వహిస్తే అతనుకున్న అధికార బలంతో, అతనుకున్న డబ్బుతో ఖచ్చితంగా వాడిని గెలిపిస్తాడు. అక్కడ ఎవరో ఒకళ్ళని క్యాండిడేట్ గా పెట్టి అది మళ్ళీ అమరావతి తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఎందుకంటే నిజమైన ప్రజాభిప్రాయాన్ని
బయటికి చెప్పగలిగే స్థితి ఆ రోజు లేదు. రైట్. పార్టీలో ఉండి నేను చేయదగ్గ పోరాటం చేస్తానని చెప్పి ఆ రోజు ముందుకు సాగడం జరిగింది. అంతేగానే చేసా ఇంకొక చిన్న విషయం జరిగింది. మళ్ళీ తర్వాత 3 రాజధానులకు అనుకూలంగా అమరావతికి వ్యతిరేకంగా నన్ను మాట్లాడమని నేను అసెంబ్లీకి వస్తా ఉంటే ప్రకాశం బ్యారేజ్ మీద ఉండగా శ్రీకాంత్ రెడ్డి గారు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అర్జెంట్ గా రండి, మీరు అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడాలి, 3 రాజధానులకు అనుకూలంగా మాట్లాడాలని చెప్పి రాగానే నా చేతిలో కాగితాలు పెట్టారు. మీరు ఇదిగో మాట్లాడితే అయిపోతుంది, మీరు మాట్లాడండి అని చెప్పారు. లాస్ట్ పంచ్ ఉంటుంది. 3 రాజధానులకు అనుకూలంగా మాట్లాడను, మా ప్రాంతానికి వచ్చే రాజధాని కాదని ఆయన ఏది పెట్టిన పనులు నేను కొడుచుకోరని చెప్పారు. వెంటనే మొహం చిన్నపుచ్చుకొని వెంటనే పార్థసారథి గారికి ఫోన్ చేశారు. రాముందే ఆయన పిలవండి, ఆయన చెప్పండి అని. నేను బయటికి వెళ్ళి పార్థసారథి గారికి చెప్పారు, మీరు కనుక మాట్లాడితే మన ప్రాంతానికి అన్యాయం చేసినట్టుంటుంది, ఆయన కూడా నేను మాట్లాడన్నారని చెప్పి. ఆ రకంగా లంకలో ఉన్న వాళ్ళందరూ రాక్షసులు కాదు. ఆ రోజు అక్కడ ఉన్నా కూడా మేము చేయదగ్గ పోరాటం చేస్తాం. ఇక అంతకు మించి చేయాలంటే మీకే పరిస్థితి వచ్చేది, మాకదే పరిస్థితి వచ్చేది అధ్యక్ష. కాబట్టి చూడండి ఎంత దారుణం. ఇప్పుడు ఈ మాట ఇక్కడ లంకలో ఉన్న వాళ్ళందరూ రాక్షసులు కాదు అంటే ఈయన యార్లగడ్డ వెంకట్రావు గారు, కొలుసు పార్థసారథి గారు. అఫ్కోర్స్ యార్లగడ్డ వెంకట్రావు గారు గన్నవరం ఇన్ఛార్జిగా ఉన్నారు, ఓడిపోయి ఉన్నారు కాబట్టి. కానీ కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళని పిలిచారు. యార్లగడ్డ వెంకట్రావు గారు పాపం వద్దులే నువ్వు కూర్చో అని చెప్పేసి ఈయన్ని పాపం ఇచ్చేసారు. వాళ్ళ తండ్రి గారు వసంత నాగేశ్వరరావు గారు కూడా నువ్వు రాజీనామా చేసి పోతే పోయిన ఎమ్మెల్యే పదవి అని చెప్పేసి అన్నా. కానీ అలా కాదు, ఒకవేళ బై ఎలక్షన్ వచ్చినా వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏదో తిమ్మిని చేసి ఎలాగైనా గెలుస్తారు, అది ఇంకా ప్రమాదకరంగా మారుద్ది. అదిగో ప్రజలు కూడా 3 రాజధానులకే మద్దతు తెలిపారు అని చెప్పేసి మరలా ఇంకా గట్టిగా నెత్తి మీదకి ఎక్కడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈయన ఒక విధంగా రాజీనామా చేయకుండా సరైన నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి అనుకోవాలి. ఇక దాని తదనంతరం శ్రీకాంత్ రెడ్డి ఆయన నువ్వు అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడాలి, 3 రాజధానులకు అనుకూలంగా మాట్లాడాలి అని చెప్పేసి మళ్ళీ ఒక స్క్రిప్ట్ ఇవ్వటం, మళ్ళీ ఈయన ఒప్పుకోకపోతే పార్థసారథి గారికి పంపించటం, ఇది వాళ్ళు చేసిన వైఖరి. ఆ తర్వాత ఒకవేళ ఆ రకంగా గనక అప్పుడు ఆ సమయంలో వీళ్ళ పైన ఇంకొంచెం ఎట్లా వ్యవహరించేవాళ్ళు అంటే మీకే గది పట్టిందో మాకు అదే గతి. అంటే రఘురామకృష్ణరాజు గారిని ఏం చేశారో తెలుసు కదా, కస్టోడియల్ టార్చర్. ఆ రకంగా చేశారు. ఇక మమ్మల్ని కూడా అట్లాగే చేసేవాళ్ళు అని చెప్పేసి ఈయన డైరెక్ట్గా చెప్పకనే చెప్పారు. కాబట్టి అంతేకాకుండా అమరావతి మీద అపోహలు సృష్టించారు. ఇది రాష్ట్రంలో ఉన్న డబ్బంతా కూర్చిపెట్టి ఈ అమరావతిని అభివృద్ధి చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడెక్కడ డబ్బు ఈ అమరావతి అభివృద్ధి చేయడానికి సరిపోతుంది తప్పితే రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడదని చెప్పి. కానీ నేను ఒక బెటర్గా ఒక మాట చూస్తా ఉన్నాను అధ్యక్ష. 1 ఎకరం 2 ఎకరాలు ఇప్పుడు డెవలప్మెంట్ తీసుకోవాలంటే 20 కోట్లు 25 కోట్లు డిపాజిట్లు పెడితే తప్పితే అభివృద్ధి చేయడానికి కూడా భూములు ఇవ్వని పరిస్థితుల్లో ఒక దార్శనికుడు 34,000 ఎకరాలు. సో 34,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రభుత్వానికి ఇచ్చారు. అది చంద్రబాబు నాయుడు గారిని చూసి ఇచ్చారంటే అది ఇంకెవరికైనా సాధ్యపడుద్దా చెప్పండి. ఒకటి. ఇక ఈ విషయంలో వసంత కృష్ణప్రసాద్ గారు చెప్పింది వింటే నిజంగా మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. ప్రతి ఆంధ్రుడు ఎంతో బాధపడవలసిన అంశం. అనేక రకాలుగా అన్ని రకాల కుట్రలు చేశారా, సొంత పార్టీ ఎమ్మెల్యేలను సైతం బెదిరించే ధోరణులకు దిగారా. ఇక దీని తర్వాత మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్పింది అయితే ఇంకా బాధాకరం. ఇంకా నేను అది వీడియో ప్లే చేస్తే ఇంకా లెందీగా ఉంటుందని అది ప్లే చేయట్లేదు. అచ్చెన్నాయుడు గారు అయితే ఆయన చెప్పిన మాటలు మీరు కావాలంటే చూడండి, యూట్యూబ్లో ఉన్నాయి. ఆయన ఏం మాట్లాడారు ఏంటి అనేది. అసలు అక్కడ అంటే మామూలుగా 58 మెంబర్లో కదా ఎమ్మెల్సీలు ఉండేది, కేవలం 8 మందే వైసీపీకి ఉన్నారు. ఆ 8 మందితో బిల్లు పాస్ అవుద్ది అక్కడ కాదు. అయితే అయినా సరే బిల్లు పాస్ చేయించుకోవాలి అని చెప్పేసి ఎంత ఒత్తిడులు, వ్యక్తిత్వ హనాలు, బండ బూతులట. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని ఇంకా అది మామూలుగా ఎట్లాంటి బూతులు అంటే ఇక రోడ్ సైడ్ జులై ఎదవలో తిట్టుకుంటారు అంతకంటే దారుణంగా పదాలు వాడారంట అక్కడ. అది అతను చెప్పిన మాటలు, ఇదేదో ఎవరో కల్పించి చెబుతుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, అచ్చెన్నాయుడు గారి మాటలు యూట్యూబ్లో ఉంటాయి. అంత దారుణంగా చివరికి శాసన మండలి చైర్మన్ అయినటువంటి షరీఫ్ గారి ఛాంబర్కి వెళ్ళి ఆయన వ్యక్తిత్వ హన్నం, చివరికి కులం పరంగా మతం పరంగా మాట్లాడుతావు, నువ్వు నిజంగా ముస్లింగా, ముస్లిం అయితే బిల్లు పాస్ చేయి అని చెప్పేసి మాట్లాడారంటే ఎంత జిగుప్సాకరంగా ఉందండి ఆ మాటలు. అసలు అక్కడ బిల్లు పాస్ అవ్వాలి అంటే బలం ఉండాలి.
బలం లేదు. అందుకనే మీకు గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమయంలో శాసన మండలం రద్దు చేయాలి అని చెప్పేసి పార్లమెంట్కి కూడా లేఖ రాశారు. అది పరిస్థితి. సో ఆ రకంగా ఒక ప్రక్కన అచ్చెన్నాయుడు గారిని ప్రతి ఒక్కరిని కూడా బాడీ షేమింగ్, లావుగా ఉన్నావు, బండగా ఉండవు, ఇవన్నీ ఎవరికి కావాలండి? ప్రజలకి మంచి చేస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. అప్పుడు 20 మంది ఉన్నారండి వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఉంటే లేదండి ఈ బండబూతులు ఇవన్నీ మేము ఎక్కడ తిట్టించుకుంటాం, మేము వెళ్ళాం అని చెప్పేసి, హౌస్కి మేము వెళ్ళాం అని చెప్పేసి వీళ్ళు చెబితే అచ్చెన్నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ఊరుకోలేదంట. తప్పు ఎప్పుడు అలా అనమాకండి, ఎట్టి పరిస్థితిలో వెళ్ళాల్సిందే, ఇది ప్రజలకు సంబంధించిన అంశం అని చెప్పేసి గట్టిగా అన్నారు. గమనించండి, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు? అసెంబ్లీకి వస్తున్నారా? రావట్లా. ఈయన వెళ్ళకపోగా మీరు వెళ్ళకూడదు అని చెప్పేసి ఆ 10 మందికి చెప్పడం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? లేదు మీరు వెళ్ళాల్సిందే అని చెప్పేసి. ఎంత వ్యత్యాసం ఉందండి. ప్రజలు ఎందుకు గెలిపిస్తున్నారు? ప్రజాప్రతినిధులుగా మీరు ఉన్నది ఎందుకు? హౌస్కి వెళ్ళాలి, మాట్లాడాలి, అది తప్పు అయితే తప్పని ఖండించాలి, ఒప్పు అయితే ఒప్పని మెప్పించాలి. ఇది కదా కావాల్సింది. మరి అచ్చెన్నాయుడు గారిని ఆ రకంగా చేసి చివరికి శాసన మండలి చైర్మన్ అయినటువంటి షరీఫ్ గారిని మామూలు ప్రెషరైజ్ కాదంట ఆయన్ని. అక్కడ ఇంకా విచిత్రం ఏంటి అంటే ఆ ప్రెషర్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఎవరెవరో తెలుసా? విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి. ఈ ముగ్గురికి ఏం సంబంధం అసలు మండల్లో? ఈ ముగ్గురు ఏమన్నా ఎమ్మెల్సీలా, ఎమ్మెల్యేలా? కాదే. మరి వీళ్ళు ముగ్గురు అక్కడికి వెళ్ళి శాసన మండలి చైర్మన్ ఛాంబర్కి వెళ్ళి మరి ఒత్తిడికి గురి చేశారంటే చూడండి ఎటువంటి పాపానికి ఒడిగట్టారో అక్కడ. ఇక మొండిగా కూర్చున్నారు. ఇక ఏది ఏమైనా సరే 3 రాజధానులు అంతే, ప్రజలతో సంబంధంలే, నాయకులతో సంబంధంలే, డైరెక్ట్గా మన ఇష్టం. ఇక ఇది పరిస్థితి. సో ఈ విషయం నిన్నగా మొన్న జరిగింది కాబట్టి ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో వీడియో ప్లే చేసి మరి కొంచెం లెందీ అయినా సరే మీకు వివరించే ప్రయత్నం చేశాను. మరి మీరేమనుకుంటున్నారో ఆ కుట్ర పైన అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.